ఇరాన్ గర్వంగా చెప్పుకునేటటువంటి ఈ మౌర్జ్ క్లాస్ ఫ్రిగేడ్ అయినటువంటి ఐరిస్ డానా నౌకని నిన్న అమెరికా ముంచేశాయి. అమెరికా దళాలు అమెరికాకు చెందినటువంటి జలాంతర్గామి టార్పిడోలు వినియోగించి అంటే టార్పిడోలతోటి ఆ బాంబులతో పేల్చేసింది. దాంతో 180 మంది ఉన్నటువంటి నౌకలో అప్పటికప్పుడు 120 మంది గల్లంతైపోయారు. అలాగే ఇప్పటి వరకు 80 మంది చనిపోయారు. 32 మందిని మాత్రమే శ్రీలంక నౌకాదళం కాపాడగలిగింది. శ్రీలంక నౌకాదళం కూడా వెంటనే స్పందించి చాలా బాగా సహాయక చర్యలు అయితే చేపట్టింది. అయితే ఈ నౌక ఎక్కడి నుంచి వెళ్తుంది? విశాఖపట్నం నుంచి వెళ్తుంది. విశాఖపట్నంలో మిలాన్ 2026 అంతర్జాతీయ నేవీ దినోత్సవం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు విన్యాసాలు చేయడానికి వచ్చింది. మొత్తం అంతర్జాతీయంగా అన్ని నౌకలు వచ్చాయి కదా, ఇరాన్ నుంచి కూడా ఈ నౌక వచ్చింది. సో ఈ విన్యాసాలు అయిపోయిన తర్వాత 26వ తారీఖు ఎప్పుడో బయలుదేరిన తర్వాత వీళ్ళు పక్కా ప్లాన్ తోటే సమాచారం ఉండి ఎప్పుడైతే భారతదేశం సరిహద్దు దాటిపోయిందో ఆ తర్వాత అమెరికా వాళ్ళు ఏమొచ్చేసి దాడి చేసినట్లుగా తెలుస్తోంది. సో ఇది పక్కా ప్లాన్ తోటే చేశారు.